హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధురి ఛానల్. నేను మీ మాధురి. ఈరోజు అయితే మళ్ళీ ఒక కొత్త ఐటెంతో మేము ముందుకు వచ్చానండి. అదే అండి సింపుల్గా అయిపోయి వెజ్ పులావ్. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లో టమోటాలు యాడ్ చేసుకున్నాను, అలాగే పచ్చి కొబ్బరి, కొత్తిమీర, ఒక అల్లం ముక్క యాడ్ చేసేసుకున్నాను. అందులో పుదీనా కూడా వేసేసుకుంటున్నానండి. ఇందులోనే కొంచెం వెల్లుల్లి రబ్బర్ కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీనికి మిరియాలు, అలాగే ధనియాలు, ఒక అనాస పువ్వు, 2 లవంగాలు, ఒక ఇంచు దాల్చిన చెక్క. స్పైసెస్ అనేది మనం తినే కారంని బట్టి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి, లేకపోతే నార్మల్గా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ అలాగే ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక గిన్నెలో నేను ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక పలావ్ ఆకు, సోంపు గింజలు, అలాగే ఈ చెక్క లవంగాలు యాడ్ చేసుకున్న తర్వాత ఈ బీన్స్, ఉల్లిపాయలు, ఉల్లగడ్డ ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. అందులో సాల్ట్ వేసుకొని అలాగే కారం వేసుకున్నాను. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే నేను ఆల్రెడీ నానబెట్టుకుని ఉంచుకున్న ఈ బియ్యం కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఇదంతా కలుపుకున్న తర్వాత మనం ఒకసారి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసేసుకొని నేనైతే కుక్కర్లో ఒక 5 విజిల్స్ వచ్చే వరకు నేనైతే దీన్ని కుక్కర్లో పెట్టేసుకొని ఉడకబెట్టుకున్నానండి. మనం విడిగా అయినా కూడా చేసుకోవచ్చు. టైం లేదు అనుకుంటే మనం కుక్కర్లో పెట్టుకున్నామంటే తొందరగా అయిపోతుంది. వెజిటబుల్స్ అనేది ఇంకా వెరైటీస్ కావాలన్నా కూడా వేసుకోవచ్చండి. ప్రజెంట్ అయితే నేను నా దగ్గర అవైలబుల్లో ఉన్న వెజిటబుల్స్ వరకే వేసుకున్నాను. ఇందులో క్యారెట్, క్యాప్సికము ఇవి కూడా వేసుకోవచ్చండి, అలాగే క్యాలీఫ్లవర్. ఇప్పుడైతే రైస్ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. దీన్ని మనం రైతాతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఇంతే అంటే సింపుల్గా అయిపోయే ఈ లంచ్ బాక్సులకి నేను చేసుకునే రైసులు అయితే నచ్చినాయి అనుకుంటున్నాను మీకు. ఈ పిల్లలు వెజిటబుల్స్ ఎలాగో తినరు కాబట్టి ఇలా చేశారంటే సింపుల్గా తినేస్తారని నేను ఇట్లా చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.